రవి గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పొగాకు రైతుల్ని పరామర్శించడానికి పొదిలికి వెళ్తే అక్కడ చాలా రసావస్థ జరిగింది. ఆయన అడ్డుకోవడం, చెప్పులు రాళ్ళు విసరడం ఇలాంటివి చాలా జరిగాయి. ఏంటి సార్, ఎలా చూడాలి? నిజంగా ఇవి చాలా దారుణమైనవి, అనవసరమైనవి, అవాంఛనీయమైనవి కూడా. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు హోదా సంగతి పక్కన పెట్టండి, ఆయన పొగాకు రైతుల సమస్యలు తెలుసుకుంటాను పొదిలి వెళ్ళాడు. పొదిలి వాళ్ళ నాయకుడే ఉన్నట్టున్నారు అక్కడ, ఎమ్మెల్యే కూడా. అది ప్రతిపక్షం చేయాల్సిన పనే అది కదా. అది వరకు ఉదాహరణకు ఏం మిర్చినో ఇంకోటి చూడడానికి చంద్రబాబు నాయుడు వెళ్ళలేదా, లేకపోతే రైతు సంఘాల నాయకులు వీళ్ళంతా వెళ్ళలేదా? ఇప్పుడు ఆయన వెళ్తానంటే దానికి పెద్ద అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా అయితే రైతులకు గిట్టుబాటు ధరలు పెద్ద సమస్యగా ఉంది. పొగాకు అంటే బర్లీ పొగాకు, నల్ల బర్లీ పొగాకు అంటున్నారు. నల్ల బర్లీ పొగాకు, కోకో, మామిడి ఇలా చాలా పంటలకి ఇప్పుడు వచ్చిన వాటికి గిట్టుబాటు ధర లేదు. పొగాకు విషయమే తీసుకుంటే ఒక 2 ఏళ్ల కిందటే చాలా నల్ల బర్లీ చాలా అని ఎగబడి అందరికి కొంటే రైతులు మామూలే కదా, ఇంకా ఉత్సాహంతో ఇంకా చాలా ఎక్కువగా పండించారు. తీరా చూస్తే అప్పుడు 24,000 క్వింటాకు వస్తే ఇప్పుడు 10,000 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కొనుక్కోవడం కూడా లేదు. రైతులు పొలాలకు తీసుకోవడం మార్కెట్కు తీసుకొచ్చి అందులో 50% మళ్ళీ ఇళ్ళకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఒక రింగ్ లాగా ఏర్పడి సతాయిస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటే వాళ్ళేం చేసుకోవాలా? చాలా పోరాటాలు ఇవన్నీ అయిన తర్వాత ఏదో మేము 500 కోట్లు కేటాయించాం, కొంటామని చంద్రబాబు నాయుడు ఏదో సమీక్ష చేశారు. కానీ అది ఎక్కడ సరిపోవట్లేదు. సో ఈ పరిస్థితుల్లో దానికి ఒక కేంద్రంగా ఉన్న పొదిలికి నేను వెళ్ళి చూస్తానని జగన్ ప్రకటించారు. నేను ఆ రోజు చర్చలో ఉన్నాను, లైవ్లో. నేను ఉండగానే చెప్పు పడింది, ప్రజలు తీవ్ర నిరసన, అడ్డుకున్న ప్రజలు, ఇదంతా మొదలైపోయింది. ఏమని మాట్లాడాలి? నిజంగా ప్రజలు నిరసన తెలుపుతున్నారా ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే అన్న ప్రశ్న ఒకటి. రెండవది, ఎవరు నిరసన తెలుపుతున్నారు? ఎవరా ప్రజలు? రెండో వైపు నుంచి కొన్ని చోట్లేమో తెలుగుదేశం వైసీపీ ఘర్షణ అని, ఇంకొకరేమో వాళ్ళు అడ్డుకుంటున్నారని, కొంతమంది కాసేపటికి దాన్ని ఆపేశారు. నేనైతే అప్పుడే చెప్పాను, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వస్తే, ప్రతిపక్ష తరఫున వస్తే రానివ్వాలి, ప్రజా సమస్యలు ఎవరైనా తెలుసుకోవాల్సిందే, రైతుల బాధలు నిజం. సరే, జగన్ వచ్చి మా హయాంలో చాలా బాగుంది, ఇప్పుడు బాగలేదని చెప్తారు, ఎవరైనా అదే చెప్తారు. నేను అంతకుముందు కూడా సమస్యలు ఉన్నాయని చెప్తాను. ఏం చెప్పినా సరే సమస్య అయితే ఉంది కదా. ఆ రాళ్ళు, చెప్పులు, ఆ చెప్పులు వెళ్ళి డిఎస్పీ కూడా తగిలాయి, పోలీసులకు డిఎస్పీలకే తగిలాయి. దాంతో ఆ చర్చ స్వరూపం మారిపోయింది. సాయంత్రానికి చెప్పులతో దాడి చేసిన వైసీపీ వాళ్ళు ఇట్లా మొదలైంది. వీటన్నిటి మధ్యలో నిజంగా ఏం జరిగింది, ఎంత జరిగింది, ఎవరిది తప్పు అని చెప్పడం సామాన్య మానవుల వల్ల అయ్యే పరిస్థితి కాదు. ఇందాక మీరు ఏదో మీడియా గురించి అడిగినట్టే, ఉదయమేమో నిరసన అది ఇది అని మొదలుపెట్టిన వాళ్ళే సాయంత్రానికి వచ్చేసరికి చాలా రెచ్చిపోయిన మూకలు, చెప్పులు విసిరారు, అది ఇది అని మొదలు పెట్టారు. నేను చెప్పదలుచుకుంది ఇక్కడ ఏంటంటే, ఒకటి, పొగాకుతో సహా అందరు రైతులకు సహాయం చేయడం, సమస్యలు తీర్చడం మొదటి విషయం. రెండవది, ప్రతిపక్షాలు తప్పకుండా ఆందోళన చేస్తాయి, అలాగే కార్మిక సంఘాలు చేస్తాయి. ఇప్పుడు అంగన్వాడీలు చేస్తున్నారు, వాళ్ళకు కూడా చాలా తీర్చలేదు. ఉదాహరణకు తల్లికి వందనం కింద ఇచ్చే డబ్బు అంగన్వాడీలకు ఇవ్వట్లేదు. 12,000 లోపు జీతం పైన ఉన్న వాళ్ళకి ఇవ్వమని చేశారు. మాకు అన్ని రావండి బాబు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే అక్కడ వాళ్ళకి 2 విధాల అన్యాయం. జీతంలో అన్యాయం, రాని జీతాన్ని వచ్చినట్టుగా చూసి తల్లికి వందనం కూడా కోతకు వస్తున్న పరిస్థితి. కాబట్టి ఉద్యమాలు, ఆందోళనలు చేస్తారు, కొన్ని నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. కానీ ఈ ఒకరి మీద ఒకరు రాళ్ళు విసురుకొని ఏదో పడాలనుకోవటము, లేదా ఇందాక మనం మాట్లాడినట్టు అక్కడ ఎక్కడో వార్త అది తప్పు వచ్చినంత మాత్రం దాన్ని ఏదో చేయాలనుకోవడం, ఉద్రిక్తతలు పెంచుకోవడం మటుకు ఆంధ్రప్రదేశ్కు ఈ సమయంలో మంచిది కాదు. తప్పకుండా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. సమస్యలు పరిష్కరించడం ఇక్కడ ముఖ్యం. నేను అనుకుంటాను పొదిలిలో రివర్స్ అయిందని అనుకుంటున్నాను. ఈ దాడులు, పొదిలి దాడులు రివర్స్ అయ్యాయి. ఓకే, ఆ వ్యూహం పెద్దగా ఫలించట్లేదు. అంతకుముందు తెనాలిలో 3rd డిగ్రీ అది కూడా ఒకటి జరిగింది. సో వీటిని ఎక్కడో చోట ఈ ధోరణులను కొంచెం ఆపాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే పిఠాపురంలో వర్మ ఉన్నాడు, తెలుగుదేశం నాయకుడు, పవన్ కళ్యాణ్ నియోజకవర్గం సాక్షాత్తు. ఆయన ఇక్కడ ఇసుక మాఫియా అయిపోతుంది, నేను ఫోన్ చేస్తుంటే కూడా పోలీసులు రావట్లేదని ఆయన చెప్తున్నాడు. మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే ఇప్పుడు కూడా
ఏం చెప్తారు దానికి? సో ఇంక మేముంటే అన్ని ఇదిగా ఉన్నాయి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు అంటే అది కుదరదు. ఇది ప్రజాస్వామ్యం కదా. అసలు ఇప్పుడు పొగాకు రైతులకు సమస్య వచ్చింది, మాజీ ముఖ్యమంత్రి వెళ్ళారు అనుకోండి సార్, ప్రజలు అడ్డుకుంటారా జనరల్ గా? అదే కదా, ప్రజలు ఎందుకు అడ్డుకుంటారు? ప్రజలు ఎవరినైనా సామాన్యంగా ఆ పార్టీల కార్యకర్తలు, నాయకులు రాజకీయంగా మీరు వ్యతిరేకించండి. ఒక పక్కన జెండాలు పట్టుకొని మీరు తెలియజేయండి, అది వేరే విషయం. కానీ వ్యతిరేకులే కదా అడ్డుకుంటారు, అంతవరకు ఖాయం కదా. అనుకూలమైన వాళ్ళు ఎవరు అనుకూలం వ్యతిరేకం పక్కన పెడతారు. బాధితులు అనేవాడు బాధితులు అడ్డుకోరు. అందరు రావాలి, ఎవరు వచ్చినా ఆఖరికి అప్పుడు ఎప్పుడో ఇప్పుడంటే మావోయిస్టుల పరిస్థితి బాగాలేదు కానీ అప్పుడు మావోయిస్టుల చర్చలుగా రామకృష్ణ వస్తే ఆయన కూడా వెళ్ళి ప్రజలు వినతి పత్రాలు సార్ కేఏ పాల్ వచ్చినా కానీ ఆయన ఏదో చేస్తారు అన్నట్టుగా వెళ్ళి సమస్యలు చెప్పుకున్న ప్రజలు తమ సమస్యలు నీకు ఏదో తెలుసు అంటే నీకు కూడా చెప్తారు. వస్తే అడ్డుకోవడం వల్ల ఉపయోగం ఉంది? అడ్డుకోవడం నష్టం. ఇప్పటికే ఒకవైపునేమో అలాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ రెండో వైపున ఇలా చేయటము, దాన్ని వెంటనే మీడియా రకరకాల మీరు పొద్దునుంచి సాయంత్రం వరకు వాళ్ళ వాల్స్ చూస్తే మీకు ఆ తేడాలు షేడ్లు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తాయి అన్నమాట. మార్చుకోవాలి ఈ పద్ధతి. ఓకే రవి గారు.